ఇప్పుడైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత రైస్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మీతో చెప్పాను కదా టైం చాలా అయిందని చెప్పి, అందుకని ఇక ముందు నేనైతే రైస్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఓహో ఓహో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్కెట్ 99 హాల్ని మీతో షేర్ చేశాను కదా, నేనేమేమి తీసుకున్నాను, అసలు మార్కెట్ 99 అంటే ఏంటి అన్నది మీతో షేర్ చేశాను. అంటే చాలామంది మార్కెట్ 99 అంటే ప్రతి ఐటమ్ 99 అని అనుకుంటారు అని అన్న దాని గురించి కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆ రోజు కొంచెం లేట్గా మేము అది మార్కెట్ 99కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీకు వీడియో పోస్ట్ చేయడానికి ముందనమాట నేను 1 పాట్ రైస్ అనేది చేశాను, అంటే వెజ్ బిర్యానీ. ఇక మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళొచ్చినప్పుడు మనకి హడావుడిగా ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఈరోజు అయితే నేను మంచి స్పైసీగా చేశాను అనమాట. చూసారు కదా, ఇందులో నేను బీన్స్, గ్రీన్ పీస్, తర్వాత అలానే నానబెట్టిన శనగలు, ఇలాంటివన్నీ కూడా నేను ముందే ఉంచుకుంటూ ఉంటాను. అంటే గ్రీన్ పీస్ కానీ, బీన్స్ కానీ, లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ అవన్నీ కట్ చేసి ముందే ఉంచుకుంటాను. ముందుగా శనగల్ని కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఒకేసారి మనం కొన్ని నానబెట్టుకుంటే ఎప్పుడైనా కర్రీస్లోకి, లేదు అంటే ఇలాంటి వెజ్ బిర్యానీస్ ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. శనగలు అంటే పెసర్లు కానీ శనగలు కానీ నేను ఏయో ఒకటైతే నానబెట్టి ఉంచుకుంటూ ఉంటాను. ఈరోజు చాలా సింపుల్గా లేట్ అయింది కాబట్టి నేను ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేశాను. ఆ వీడియోను కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే నిన్న మరీ లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఈ క్లిప్ని నేను యాడ్ చేయలేదు, అందుకని ఇప్పుడైతే మీతో యాడ్ చేస్తున్నాను. ఈరోజు నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. చూసారు కదా, దీంట్లో మ్యాగీ మసాలా కూడా వేశాను, అలానే కారం కూడా వేశాను. ఎందుకు అనంటే మా పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చిన దానిలాగా ఉండాలంట. పిల్లలు ఏంటంటే మనం పేరెంట్స్ మీ హెల్దీగా ఉండాలి, పిల్లలకి ఎక్కువ మసాలాలు అవి పెట్టద్దు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా, పిల్లలకు అలా నచ్చదు కదా, ఎందుకంటే బయట వాటిలాగా కావాలంటారు. ఈ రోజైతే నేను ఆల్మోస్ట్ అలానే చేశాను. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు కూడా వేశాను. ఒకసారి చూపిస్తాను అయినాక ఎలా ఉందో. హే గాయ్స్, ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసాను మిమ్మల్ని కలవడానికి. ఇప్పుడు టైం అయితే 11:30 అయిపోయింది. ఇక నేనైతే వెజ్ బిర్యానీ చేశాను కదా, అది ఇక్కడైతే పెట్టుకున్నాము తినడానికి. బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని చూసి మాత్రం భయపడకండి. ఏం లేదు, ఇక్కడే కూర్చుంటాను కాబట్టి, టీవీ చూస్తూ తింటాం కాబట్టి ఇక్కడే కూర్చుంటాము మ్యాక్సిమమ్. మళ్ళీ నేను ఈ 1 పాట్ రైస్ని మర్చిపోతానేమో మళ్ళీ నేను మీకు షేర్ చేయడము అన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ అంతే. ఓ షైనింగ్గా ఏంటో వైట్ హెయిర్ లాగా అనిపించింది అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓన్లీ మామిడికాయ చట్నీ, పెరుగు, నెక్స్ట్ వెజ్ బిర్యానీ అనమాట. ఇంతే ఈరోజు. వెజ్ బిర్యానీలో కూడా స్పైసెస్ అవన్నీ కొద్దిగా ఎక్కువ వేసి చేసుకున్నాము. ఒక 1 పాట్గా తినేసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సింపుల్గా ఉంటే గ్రేవీ కావాలి, అందుకని ఒకసారి చూపిస్తాం మీకు కూడా, మీరు కూడా టెంప్ట్ అవుతారనమాట. అంత బాగుంది. చూసేద్దాం మరి. టటడాయిన్ వెజ్ బిర్యానీ. దీంట్లో కొద్దిగా పసుపు వేసాను, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటుంది, మరి సింగిల్గా తింటాం కదా అని చెప్పేసి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చూసాను కొద్దిగా, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక మేము డిన్నర్ చేసేసేయాలి. చూసారా, చక్కగా పొడి పొడిగా వచ్చింది. కాకపోతే జస్ట్ మిస్ అయింది, లేకపోతే మాడి మసిబొగ్గు అయ్యేది. ఇక తీసుకొచ్చి నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టుకున్నాను అనమాట, వీడియో హడావుడిలో పడిపోయి. ఆ విషయాన్ని నేను నిన్నటి వీడియోలో మీతో షేర్ కూడా చేశాను. లాస్ట్లో మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు తెలిసేది. నేను హడావుడిలో పడి స్టవ్ మీదనే ఉంచేసాను అనమాట రైస్ కుక్కరు. వాటర్ పోసి ఇక తీసుకొచ్చుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను, ఎలక్ట్రికల్ దాంట్లో. చూసారు కదా, మార్నింగ్ స్టవ్ అంతా క్లీన్గా ఉంది. నెక్స్ట్ ఇక నేను పాలు స్టవ్ మీద పెట్టేశాను. ఇక నా వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ చేసేసాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మీది కూడా ఇలానే ఉండుంటుంది మ్యాక్సిమం వర్క్ రొటీన్ అనేది. కాకపోతే నా వర్క్ రొటీన్ కూడా చూస్తూ కాస్త ఎంజాయ్ చేసేయండి. She got time and she knows what to figure out. This ain't in a dream, a place where it seems that love will come around. So don't stay, you regret it all
just wait, I will find you someday. So the same, yeah, she does not know that everything she got from her. You got time and you know what to figure out. This ain't in a dream, a place where it seems that love will come around. So don't stay, you regret it all too much. Just చూసారు కదా ఫ్రెండ్స్, చపాతీలు అయితే ఇదైతే రానంటుంది, ప్లేట్లో పడనంటుంది, మన దగ్గరికి రానంటుంది, అంటే మనకి నోట్లోకి వెళ్ళనంటుంది, ఆ పెనం మీద జారుతా ఉంది. దీని అయితే మొత్తానికి అయితే ప్లేట్లోకి పెట్టించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, పాల మీద నేను ఈ విధంగా ఒక జల్లిబుట్టను పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యన చలికాలం కదండి, కిచెన్లో దోమలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అందుకని ఆ దోమలు ఈ పొగకి, ఆ పొగ పైన నుంచి కనుక పోతే అవి టపక్కని పాలల్లో పడతాయి. అందుకని నేను పాల మీద అయితే ఆ విధంగా ఎప్పుడూ ఒక జల్లిబుట్ట అలాంటివి పెట్టుకుంటాను. ప్లాస్టిక్ది కాదండి, మెటల్ది పెట్టుకోవాలి. అలానే మీరు రైస్ గిన్నెలో వండేటప్పుడైనా, లేదు అంటే ఏదైనా నెయ్యి కాగబెట్టేటప్పుడైనా మనం మూతలు పెడితే అవి పొంగిపోతాయి కదా, అట్లా పొంగిపోకుండా ఉండాలంటే ఆ విధంగా జల్లి బుట్టలు కానీ అలాంటివి మెటల్వి పెట్టుకుంటే అవి పొంగవు, వాటిల్లో కూడా ఏవి పడవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను కదా, చపాతీలు టీలో తినడం నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చపాతీలు చేసినప్పుడు తప్పకుండా నేను ఈ విధంగా టీలో నానబెట్టుకొని కాసేపు తింటా ఉంటాను. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మరి I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair, but those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? మా బాబు అయితే ఇక్కడ కరివేపాకు కారపొడి వేసుకొని తింటున్నాడు అనమాట. ఇందులో జనరల్గా అయితే నెయ్యి కూడా వేసుకుంటారు. కొంచెం నెయ్యి వేసుకొని చపాతీలో కరివేపాకు కారపొడి వేసుకొని తింటే అది కూడా చాలా బాగుంటుంది. ఇక తన్మయ్య అయితే ఫ్రెష్ అయ్యి వచ్చింది, ఇంకా తను టిఫిన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈరోజు నేను ఇక వర్క్ అనేది కొంచెం లేట్ అయిపోయింది ఆల్రెడీ, ఇక నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే బ్లూ థీమ్లో ఉంది కదా, నేను ఇక ఈరోజు అయితే రెడ్ థీమ్ వేద్దాం అనుకుంటున్నాను. అలానే నేను వాషింగ్ మిషన్లో బట్టలు ఏంటంటే ఎప్పుడు తీసినాయి అప్పుడు వెంటనే వేసేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అవి ఎక్కువ స్టాక్ అయినాయి అనుకోండి, ఎప్పుడన్నా ఇన్ కేస్ మన టైం బాగోలేక వాషింగ్ మిషన్ కనుక రిపేర్ వచ్చిందంటే ఆ వర్క్ అంటే అవి రిపేర్ అయ్యి మళ్ళీ మనం లోడ్ వేసే లోపు ఈ పాత బట్టలు ఈ కొత్త బట్టలు అన్నీ కలిపి చాలా అవుతాయి. అందుకని నేను మ్యాక్సిమము ఏ రోజు లోడ్ ఆ రోజు వేసేయడానికే ట్రై చేస్తాను. చూసారు కదా, ఇవన్నీ కూడా కుషన్ కవర్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. ఈ రోజు అయితే నార్మల్ బట్టలు లేవన్నమాట, ఓన్లీ ఈరోజు మార్నింగ్వి మాత్రమే ఉన్నాయి. అందుకని ముందు ఈ బెడ్షీట్స్ అవి కూడా వేసేద్దాం అనుకొని క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. టిఫిన్ తిన్నారు కదా, ఇక అన్నీ ఇక్కడే ఉంచేసారనమాట. వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా అవన్నీ సర్దుకున్నాను. ఇక వర్క్ అంతా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇలానే ఉంటుంది కదా, మీకు తెలియనిది ఏముంది, సేమ్ అంతే అనమాట. ఇక నేనైతే 1 by 1 వర్క్ అంతా చేసుకుంటూ వస్తూ ఉన్నాను, చూస్తూ ఉండండి. Vibe right, don't feel like having a Bud Light, us tequila with some salt. ఇప్పుడైతే నేను కప్పుకునే చెద్దర్లు ఇలాంటివన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా ఒక లాండ్రీ బాస్కెట్లో ఈ విధంగా లోపలికి పెట్టేస్తాను అనమాట. మడతలు అవేం పెట్టను, దాని మీద మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. ఇవేంటంటే చూడడానికి కూడా నీట్గా ఉంటాయి, మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. మడతలు పెట్టొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే చలికాలం కదండి, దోమలు కూడా ఎక్కువ కుడుతూ ఉంటాయి అని చెప్పేసి తన్మయ్య ఊరికే బెడ్షీట్స్ తీస్తూ ఉంటుంది. మనం ఎంత మడతలు పెట్టినా మళ్ళీ కాసేపటికి అది బెడ్ మీదనే ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఆ విధంగా పెట్టేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి గంటలు వాష్ చేసుకోవాలి కదా, మరి వాష్ చేయాలంటే ముందుగా మనం తోమిని అన్నీ కూడా ఆరిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను 1 by 1. Oh my, am I alright? Thanks for asking, doing just fine.
I say that you're looking real nice. We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been feeling nothing lately when without you. I know that something special made me think about you. About you, you, you. About you, you, you. Arthur Unit, Marshall Summit, Liddy Titty, hella tipsy, feeling dizzy, gone already, getting cross, drinking Henny, pour one on the rocks, crazy but not like CeeLo, take a foul. ఈ కప్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఒక స్టాండ్ రెడీ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో షేర్ చేశాను. దీంట్లోనే సర్దుతూ ఉంటాను. అవి ఏంటంటే జిడ్డు పట్టకుండా కొంచెం నీట్గా దుమ్ము ధూళి పట్టకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను లంచ్లోకి పప్పు చేశాను, అందుకని ఈరోజు అప్పడాలు కూడా వేయించేసుకుంటున్నాను. ఈలోపు ఇక్కడ చూసారు కదా, తన్మయ్ ఏంటంటే తనోజ్తో ఆటలాడుతూ ఉంది. తనోజ్ని నాని అని పిలుస్తూ ఉంటుంది అనమాట. తన్మయ్ నన్ను ఎవరు ఎత్తుకోవట్లేదు నాని, అందరూ నేను హైట్ అంటే పెద్దగా అవుతున్నా కదా, అందుకని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉంది. ఇక తనోజ్ ఏంటంటే తన్ని కింద నుంచి లేపాలంటే కష్టం కదా, కొంచెం హైట్ అయింది కాబట్టి బరువు ఉంటుంది కదా, అందుకని ఇక చైర్స్ మీద మంచం మీద నిల్చోబెట్టి ఇక మొత్తం రూమ్స్ అన్నీ ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే ఇక తన్మయ్ హ్యాపీగా ఉందన్నమాట. ఇంతకుముందు అయితే వాళ్ళ డాడీ ఎత్తుకునేవాళ్ళు, వాళ్ళ మామయ్య ఎత్తుకునేవాడు అనమాట ఎక్కువగా, నేను చాలా తక్కువ. ఇక నెక్స్ట్ ఇక తనోజ్ అయితే అసలు పట్టించుకోడు, తను అంటే ఎత్తుకోవడం ఇలాంటి తనకు అలవాట్లేదు. ఇక ఈరోజు అంటా ఉందని చెప్పేసి ఎత్తుకొని మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నాడు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.